అసైన్డ్ ఇండ్ల కంట విముక్తి అట. ఇది ఒకటి జర రెవెన్యూ శాఖలో మీరు ఎవరైతే అసైన్డ్ భూములు ఉన్నాయో లేదా కబ్జాలు చేసిరో ఇంకేమైనా చేసిరో మీరు జరిగే వార్తను చూసుకోరే. అసైన్డ్ ఇండ్లకు విముక్తి నిషేధ జాబితా నుంచి తొలగించాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. త్వరలోనే మార్గదర్శకాల విడుదలకు సన్నాహాలు అని చెప్పేసి వార్త రాసిరు. ఈ జాబితాలో ఉండడంతో ఇన్నాళ్ళు లోన్లు క్రయ విక్రయాలు బంద్ అయినట. గ్రామకంఠం భూముల్లో కట్టుకున్న ఇండ్లది ఇదే పరిస్థితి. రెవెన్యూ శాఖ పొరపాటుతో పలు పట్టా భూముల్లోని ఇండ్ల యజమానులకు కష్టాలు వచ్చినట. 20-30 ఏళ్ల నుంచి ఇంటి పనులు కడుతున్న హక్కులు లేవట. ప్రజాప్రతినిధులు కలెక్టర్లను పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నట. ప్రభుత్వం స్పందించడంతో ఎట్టకేలకు మోక్షం వచ్చిందట. తద్వారా ప్రజలకు హక్కులు ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుందనే అంచనా ఇస్తుంట. సో వాళ్ళకేమో హక్కులు వస్తాయి, గవర్నమెంట్కేమో రెవెన్యూ వస్తాయి. ఇప్పుడు మా పొంగులేడి నాకు పైసలు వస్తాయంట. మొత్తానికి పైసలు వస్తే మా అన్న ఏదైనా ఓకే, పైసలు వస్తే అయిపోయాయి, మాకు కూడా వస్తాయి, మనకేంది పైసలు అయితే వస్తాయట కదా. ఇక అసైన్డ్ భూముల్లోని ఇండ్ల జాగాలకు ఎట్టకేలకు మోక్షం లభించిందట. 20-30 ఏళ్ల కింద ఇల్లు కట్టుకొని ఇంటి పన్ను నల్లా పన్ను కడుతున్నప్పటికీ ప్రభుత్వం నిషేధ జాబితాలో చేర్చడంతో క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆయా జాగల్లోని ఇండ్లకు కొత్తగా కట్టే ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్లు, లోన్లు కూడా రావడం లేదు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం స్వయంగా పంపిణీ చేసిన ఇండ్ల జాగాలతో పాటు గ్రామకంఠం భూముల్లో కట్టిన ఇండ్లు, ఖాళీగా ఉన్న ఇండ్ల స్థలాలను సైతం నిషేధ ఆస్తుల జాబితా 22A చేర్చడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా మంత్రులు సీఎంతో గోడు వెళ్ళబోసుకుంటున్నారు. దీంతో ఏళ్లుగా ప్రజల ఆధీనంలో ఉండి పన్నులు కడుతూ వస్తున్న ఇలాంటి ఇండ్లు జాగాలన్నింటినీ నిషేధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వ సూత్రపై నిర్ణయించింది. దీంతో పాటు 22A జాబితాలో అక్రమంగా చేసిన ప్రైవేటు పట్టా భూముల్లోని ఇండ్లు, నివాస స్థలాలకు కూడా విముక్తి కల్పించనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జనవరిలో కొత్తగా రూపొందించిన నిషేధ జాబితా వల్ల ఏర్పడిన చిక్కుముళ్లను విప్పేందుకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తమవుతుంది. సో మీరు అతి తొందరలో మీకు ఈ గుడ్ న్యూస్ చెప్తారట. సో అసైన్డ్ భూములు ఇప్పుడు గ్రామకంఠంలో జనరల్గా మీ అందరూ తెలిసే ఉంటుంది. మన ఏళ్ళకెళ్ళి అంటారు ఇంటి పన్ను ఇంకోటో కడతా ఉన్నాం, కానీ అది అసైన్డ్ భూమిగానో లేదంటే అంటారు మేజర్గా ఇప్పుడు గ్రామాలల్లో జరిగేది ఇది పెద్ద పంచాయతీ ఉంటుంది. ఇంకోనికి అమ్మరాదు, ఇంకోటి కొనరాదు, ఇంకోనికి అమ్మరాదు, ఇంకోటి కొనరాదు. ఇది పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నాయి. ఇంకోటి హక్కులు ఉండవు. ఫస్ట్ దానికి వాడు ఆన్నే ఉన్నాడు, గవర్నమెంట్కు అంటారుగా అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నాడు, కానీ మనకి ఎలాంటి హక్కు ఉండదు ఆ భూమి పైన కావచ్చు, ఆ ఇల్లు పైన కావచ్చు. సో రెవెన్యూ శాఖ మంచిగానే ప్రయత్నం అయితే మంచిదే. చేస్తారా, మాటదేనా, పేపర్లలో రాతలేనా, లేదు నిజంగా చేస్తే సంతోషమే, దాన్ని కూడా వ్యతిరేకించాడు. చూద్దామే అసైన్డ్ ఇండ్లకు అది విముక్తి వస్తాడ. ఈ గ్రామ కంఠాలలో ఎవరైతే నిరుపేద బిడ్డలు ఉంటారో వీళ్ళందరికీ లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. అయితే రెవెన్యూ శాఖకు ఆదాయం రావాలి. మీకు ఈ పని చేయాలంటే దానికి ఎంత రుసుము పెడతారో తెలియదు, పైసలు అయితే పెడతారు పక్కా.